హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మన ఈ ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేసింది. సో దీని గురించి నేను ఇన్ఫర్మేషన్ చిన్నగా ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను. సో ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చెప్తాము, అందరికీ అర్థం అవ్వాలి కదా. సో చాలామంది కమెంట్స్లో పెడుతుంటారు, ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అని చెప్తుంటారు. కాబట్టి వాళ్ళ కోసం నేనైతే ఇన్ డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. ఎప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అండ్ అదంతా ఆ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అంతా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా యూజ్ అవుతుంది. ఏదన్నా డీటెయిల్స్ మీరు మిస్ అయితే ఈ వీడియోలో కవర్ అప్ అయిపోతుంది మీకు. సో ఈ ఈ ఎగ్జామ్ని మనకు ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అయితే కండక్ట్ చేస్తుందన్నమాట. సో ఈ ఇయర్ కండక్ట్ చేస్తుంది. లాస్ట్ టైం ఏంటిది తెలంగాణ గవర్నమెంట్ టీఎస్పీఎస్సీ కిందకే వచ్చింది. ఈ ఇయర్ మాత్రం ఈ బోర్డ్ కండక్ట్ చేస్తుంది ఈ ఎగ్జామినేషన్ని. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నెక్స్ట్ మంత్ 5th నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 5th నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది? నెక్స్ట్ మంత్ 21కి లాస్ట్ డేట్ ఉందన్నమాట. సో 5th స్టార్ట్ అయ్యే అప్లికేషన్ ప్రాసెస్ 21st రోజు ఎండప్ అయిపోతుంది. దాని తర్వాత మనం అప్లికేషన్ని ఎడిట్ చేసుకోవాలి. మనం మిస్టేక్స్ చేసామనుకోండి, మెయిన్గా ఏదైనా సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదనుకోండి, ఆ కైండ్ ఆఫ్ ఎడిషన్సే మనం చేయొచ్చు. అప్లికేషన్ ఎడిటింగ్కి కూడా నేను ఆర్ఆర్బీలో చెప్పాను. ఆర్ఆర్బీలో అప్లికేషన్స్ ఎడిటింగ్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టి చేస్తారు అని, దీంట్లో కూడా పెట్టొచ్చు కొన్ని కండిషన్స్. సో మనం అప్లై చేసేటప్పుడే ఏ కైండ్ ఆఫ్ మిస్టేక్ చేయకుండా అప్లై చేయాలి, చూసుకోవాలి. 1కి 10 సార్లు చూసుకొని అప్లై చేయాలి. ఎందుకంటే ఎడిటింగ్ చేసేటప్పుడు మనం అన్నిటినీ ఎడిట్ చేయలేము, కొన్ని వాటినే ఎడిట్ చేయగలం. సో అప్లై చేసేటప్పుడే కొన్ని అంటే 1కి 10 సార్లు చూసి అప్లై చేసుకోవాలి. ఎడిటింగ్ ఆప్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత 2 days తర్వాత 23rd and 24th ఈ 2 days మనకు అప్లికేషన్ మనం ఎడిట్ చేసుకోవడానికి ఎనేబుల్ ఉంటుందన్నమాట. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామ్, మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అంటే 30/11 అంటే నెక్స్ట్ వచ్చేది అక్టోబర్ మంత్. ఇప్పుడు అక్టోబర్లో మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. అక్టోబర్ 21కి లాస్ట్ డేట్ అప్లికేషన్ ఎడిట్ ఎప్పుడు చేసుకోవాలి? అక్టోబర్ 23, 24న ఎడిట్ చేసుకోవాలి. దాని తర్వాత నవంబర్ 30 రోజు మనకు ఎగ్జామ్ ఉండబోతుంది. సో లాస్ట్ డే ఆఫ్ నవంబర్ అనమాట. నవంబర్ 30 రోజు మనకు ఎగ్జామ్ ఉండబోతుంది ఆఫ్ టీఎస్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఆన్లైన్లోనే అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. అండ్ ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సిబిటి ఇప్పుడు మనం జీపాట్, నైపర్ ఎలా రాస్తాం, సో ఇది కూడా అలాగే అనమాట. నార్మల్గా పేపర్ బబ్లింగ్ అవేవి ఉండవు. నెక్స్ట్ పే స్కేల్. ఒకవేళ మనకు ఏ జాబ్ వచ్చేసింది అనుకోండి, మన శాలరీ ఎంత ఉంటుంది తెలుసా? 31,040 రూపీస్ నుంచి 92,050 రూపీస్ వరకు మన పే స్కేల్ ఉంటుంది. ఓకేనా? సో ఇంత మనకు గవర్నమెంట్ పే చేస్తుంది ఒకవేళ మనకు జాబ్ వచ్చేస్తే. సో ఒకసారి ఇదంతా క్లియర్గా చూసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ దేని గురించి? వేకెన్సీస్ గురించి. ఎనీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి మనకు తెలుసు. 633 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఆ వేకెన్సీస్ కొన్ని వాటిలో డివైడ్ చేయబడింది. అదేంటిదో చెప్తాను. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో మనకి 446 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటిది? తెలంగాణ విద్యా విధాన పరిషత్, దాంట్లో మనకి 185 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో 2 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. టోటల్ కలిపితే 633 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. ఇంత హ్యూజ్ వేకెన్సీ అయితే మనకు ఫ్యూచర్లో వస్తుందో రాదో కూడా తెలియదు. దిస్ ఇస్ ద రైట్ టైం టు అచీవ్ దిస్ పోస్ట్ అనమాట. సో 633 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఒక్కసారి చూడండి. నా దగ్గర అయితే డిజిటల్ స్క్రీన్ లేదు, సో మార్కర్ బోర్డ్ తప్ప ఇంకేం లేదు మన దగ్గర. సో చూడండి, మీకు కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటిది? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో ఏమేమి ఉండాలి? డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసి ఉండాలి, బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి. ఓకేనా? ఈ 3 ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ అండ్ చాలామందికి డౌట్ ఉంది దీని గురించి. సో
మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్. తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయి ఉండాలి. అంటే వాళ్ళకి PCI సర్టిఫికేట్ ఉండాల్సిందే. ఈ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ అంటే ఫస్ట్ ఒక గ్రాడ్యుయేట్ డిప్లొమా బ్యాచిలర్ ఏదైనా కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ PCI సర్టిఫికేట్ ఉండాల్సిందే. ఓకేనా. దీని గురించి చాలామంది కమెంట్స్లో అడుగుతుంటారు, PCI మ్యాండేటరీయా, PCI మ్యాండేటరీయా. మన ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నామంటే PCI ఉండాల్సిందే. మనము PCI ఉంటేనే మనం ఫార్మసిస్ట్లము అని చెప్పుకోబడతాం. ఓకేనా. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఎంత ఉంది అంటే 18 నుంచి 46 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది. అండ్ దీంట్లో కూడా రిలాక్సేషన్స్ ఉందన్నమాట. లైక్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అండ్ తెలంగాణ స్టేట్లో ఆల్రెడీ ఎంప్లాయిడ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి, NCC వాళ్ళకి అండ్ EWS వాళ్ళకి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కేటగిరీ వైజ్గా కూడా అలా కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను ఇంతకుముందు క్రియేట్ చేసిన వీడియోలో డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి చూడని వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఏంటిది, అప్లికేషన్ ఫీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. ఆన్లైన్ ఎగ్జామ్ ఫీ మనకు 500 ఉంది. ఈ 500 ఫీని అందరూ పే చేయాలి. ఎలాంటి ఎగ్జామ్షన్ లేదనమాట. అందరూ కేటగిరీ వైజ్, మీరు ST SC ఏదైనా కానీ, అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు, మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, అందరూ పే చేయాలి ఈ 500 రూపీస్ని. బట్ అప్లికేషన్ ఫీ ఉంది కదా, ఈ అప్లికేషన్ ఫీ ఎంత ఇచ్చారు మనకు, 200. అయితే ఈ 200 అందరూ పే చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది లైక్ SC ST వాళ్ళు ఉంటారు కదా, అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్, వీళ్ళు ఈ 200 రూపీస్ని పే చేయాల్సిన అవసరం లేదు. 500 అందరూ పే చేయాలి. SC ST వాళ్ళు అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు కూడా ఈ 500ని పే చేయాలి. కానీ ఈ అప్లికేషన్ ఫీని మాత్రం అందరూ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ వేరే స్టేట్స్ నుంచి ఎవరైనా ఇది లైక్ AP వాళ్ళు చాలామంది కమెంట్స్ పెడుతున్నారు కాబట్టి, వాళ్ళు ఇన్ కేస్ ఎవరైనా రాయాలి అనుకుంటే ఈ 2 ఫీజ్ మీరు పే చేయాల్సిందే. ఈ 500 కూడా పే చేయాలి అండ్ ఈ 200 కూడా పే చేయాలి. మీకు ఏ కైండ్ ఆఫ్ ఎగ్జామ్షన్స్ అనేది ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ ఎలా, ఆన్లైన్లో అప్లై చేసినాం కాబట్టి ఆబ్వియస్గా ఆన్లైన్లోనే ఫీ పే చేయాలన్నమాట. సో దీస్ ఆర్ ద బేసిక్ డీటెయిల్స్ అబౌట్ ద నోటిఫికేషన్. చాలా బేసిక్ డీటెయిల్స్ని నేను మీకు ఈ వీడియోలో ఇచ్చాను. అండ్ ఇంకొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ పోస్ట్ ఇచ్చారు మనకు 633 పోస్ట్ ఇచ్చారు కదా, అది జోనల్ వైజ్గా డివైడ్ చేశారు. టోటల్ కొన్ని జోన్స్ ఇచ్చారు. ఒక్కొక్క జోన్లో ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది అండ్ వాటిలో ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి, అదంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఈ వీడియోలో చెప్తే చాలా లెంతీ అయిపోతుంది. అండ్ ఇంత లెంతీ ఎవరు చూస్తారనేసి చాలామంది స్కిప్ కూడా చేసేస్తారు. సో ఆ ఇన్ఫర్మేషన్ని కూడా మిస్ అవ్వద్దు కదా. సో అందుకని నేను ఇంకొక వీడియోని వాటి మీద ఇంకొక వీడియో కూడా క్రియేట్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతవరకే అనమాట. బేసిక్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేశాను దీంట్లో. అండ్ ఇంకో వీడియో అయితే వచ్చేస్తుంది ఫర్దర్గా మీకు. వీడియోస్ ఇప్పటి నుంచి అయితే అసలు లేట్ అవ్వదు, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి నా వీడియోస్ అయితే మాత్రం మీకు లేట్ అయితే అప్డేట్స్ అయితే లేట్గా ఎప్పుడు ఇవ్వను, ఎప్పటికప్పుడే ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా వచ్చేస్తుంటాయి మీకు. అండ్ మీ ప్రిపరేషన్ని మాత్రం మీరు ఎక్కడ స్టాప్ చేయకండి. అండ్ ఎవరి మీద డిపెండ్ అవ్వకండి, నా మీద కూడా డిపెండ్ అవ్వకండి. మీ ఓన్ ప్రిపరేషన్, మీ సెల్ఫ్ ప్రిపరేషన్, మీ సెల్ఫ్ డెడికేషనే మీకు ఈ జాబ్ వస్తుందన్నమాట. నా మీద కంప్లీట్గా డిపెండ్ అయితే ఉండకండి. నేను అన్నీ పోస్ట్ చేయకపోవచ్చు, కానీ ఇది ఇంపార్టెంట్, దీంట్లో నుంచి రావచ్చు అనిపిస్తే నేను మాత్రం మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను పోస్ట్ చేస్తాను. ఇది ఈ స్టూడెంట్స్ అంటే కొంతమందికి యూజ్ అవ్వచ్చు, అంటే నాకంటే సీనియర్స్ ఉన్నారు, నా సబ్స్క్రైబర్స్ నాకంటే జూనియర్స్ కూడా ఉన్నారు. సో అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను థింక్ చేసి ఓకే ఇది వీళ్ళకి యూజ్ అవుతుంది అనిపిస్తే నేను కంపల్సరీ పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా. మీరు టెన్షన్ పడిపోయిన కమెంట్స్లో మేడం ఇది కావాలి అని పెట్టాల్సిన అవసరం లేదు. అది ఇంపార్టెంట్ అనిపిస్తే నేను డెఫినెట్గా వీడియో రికార్డ్ చేసి పెడతాను. ఓకేనా. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. అండ్ ఈ వీడియోని షేర్ చేయాలి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి. ఓకేనా. థ్యాంక్ యూ.